అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. పదవులు హోదాలు ఉన్నోళ్ళని ఇంటర్వ్యూ చేస్తేనే, ఏదో పెద్ద పెద్ద ఎమ్మెల్యేని మినిస్టర్ని ఇంటర్వ్యూ చేస్తేనే ఏదో ఛానల్లో హైప్ వస్తున్నది కాదు. సో నా దృష్టిలో కంటెంట్ ఉన్నోడు మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తాను నా ఛానల్లో. సో లిటరల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ అనేది అందరికంటే స్పెషల్. ఎందుకు స్పెషల్ అనేది ఏంటంటే, చాలా పెద్ద పెద్ద లీడర్ని చేసిన అండ్ పోలీసు వాళ్ళని చేసిన అండ్ ఫస్ట్ టైం ఒక కార్మిక సంఘానికి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా తను ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో రాజకీయంలో కూడా రాణిస్తున్న వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, వల్దాస్ సీన్ అని అంటారు. సో కాకపోతే వల్దాస్ సీన్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నా, నాకు తెలిసి పేరు. అతను రెబల్ సీన్ అంటేనే ఎక్కువ గుర్తుపడతారు. మరి ఆ రెబల్ కథ ఏంది, అసలు ఆ రెబల్ ఏంది, ఆ రెబల్ ఎటు వచ్చింది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే. నమస్తే అండి. ఏమనాలి ఇప్పుడు, వల్దాస్ సీన్ గారు అనాలా, రెబల్ సీన్ గారు అనాలా? యాక్చువల్గా అందరూ రెబలే అంటారు, వల్దాస్ శ్రీన్ అని ఎవరు పిలవరు, రెబల్ అనే పిలుస్తారు. రెబల్ అంటే సినిమాలో ఉండే హీరో రెబలా? లేదు లేదు లేదు, నాకు ఈ పేరు పడిగట దగ్గర దగ్గర 22 సంవత్సరాలు అట్లయితే ఈ పేరు పడిగట. ఏంది అసలు ఈ రెబల్ కథ ఏంది? ఈ రెబల్ అని అంటే ముఖసూటిగా మాట్లాడతా, ఉన్నది వాస్తవంగా మాట్లాడతా, ఏది ఉన్నా కానీ ఒకడంటే నేను పడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు ఒక మాట అంటే నేను పడను. నాకు నచ్చింది నేను చేస్తా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీకు ఈ రెబల్ సీన్ అని పేరు పడి? 22 సంవత్సరాలు దాటింది. ఆ 23వ వార్డుకి వల్దాసు సీను అంటే అలియాస్ రెబల్ సీను కౌన్సిలర్ అయిపోయిండు అని చెప్పేసి ఒక ట్రాన్స్ లో వెళ్ళిపోతున్నావు అంట. అంటే ఆ వాయిస్ గడ జనాలే తెచ్చారు, నేను గడ కాదు. కాకపోతే ఒకసారి ఓడిపోయినా కాబట్టి కొంత సింపతి తోటి. సింపతి ఎందుకు చూడాలి నీ మీద? అంటే నేను అందరికి ఎవరికట మా చెడు లేనండి, అందరిలో మంచి ఉన్నా, ప్రతి కుటుంబాన్ని ఆదరిస్తా, ప్రతి ఒక్క వ్యక్తి నా కాడికి వస్తే చేరదీస్తా. ఏది ఉన్నా నాకు నచ్చింది, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది గాని ప్రతిది గట నేను ముందుండి వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటా. మరి లాస్ట్ టైం ఎట్లా ఓడిపోయినావు నీ వార్డులో? ఓడిపోయినావు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులే ఓడిపోతారు, నాది ఓడిపోవడం పెద్ద లెక్కేం కాదండి. ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు? ఇప్పుడు గెలుస్తానంటే ఏం చేసినావు అసలు? 23వ వార్డుకు రెబల్ సీన్ ఏం చేసిండు? 23వ వార్డు ప్రజలు నీకు అసలు ఎందుకు ఓటేయాలి? అందరు ఏమిటి నిలబడతారు, గెలుస్తానే నిలబడతారు. నేను అదే ఓకే గెలుసు ఎందుకు వేయాలి నీకు? అసలు ఏం చేసినావు 23వ వార్డుకు? నువ్వేం చేసినావు? ఇప్పుడు నాకే వేయాలన్నా ఇంకోళ్ళకన్నా వేయాలని అంటురా? నీకే. నాకేనా? పోటీ నిలబడతానేది నువ్వే. లేదు, ఇంకోటండి, నాకు అపోజిట్ నిలబడతాడు, ఆయన గట్ట ఓట్లు వేయాలిగా. అవును, వేయాలనా? మరి ఆయనకి ఓట్లు వేసినప్పుడు దైవ నిర్ణయం, జనాలలో తిరుగుతున్నా, జనాలలో అన్నిటి గట మంచి చేస్తున్నా. ఇప్పుడు పాయింట్కి వచ్చినావు. నువ్వు నీ 23వ వార్డు ప్రజలకు ఏం మంచి చేసినావు నీకు ఓటేయాలి? ఏం చేసినా అంటే జనాలను అడుగుతూ చెప్తారండి, మనం చెప్పేది కాదు. ప్రతి ఒక్కరు గట్ట నా 23వ వార్డులో తిరగండి. తిరిగినాక రెబల్ శ్రీను మంచోడు కాదు, రెబల్ శ్రీను చెడ్డోడు, ఆయనకు ఓటేయద్దు అని అంటే నేను ఓకే అండి దానికి, దేనికైనా. అంటే ఇప్పుడు చెడ్డోళ్ళు అయితే ఓట్లేరా? వేయరుగా, ఎట్లా వేస్తారు? అంటే నువ్వు పోయినసారి ఓడిపోయినట్టు నువ్వు చెడ్డోనివేగా. పెట్టండి, ముగ్గురు నిలబడ్డాం. అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఆడింది ఆట, పాడింది పాట. ఏ రకంగానైనా నన్ను ఓడగొట్టాలని అధికార పార్టీ పెద్ద పెద్ద నాయకులు గట నా వార్డులో తిరగటం జరిగింది. వార్డులో ఫోకస్ చేసిర్రు, పోలీసు వాళ్ళు గట మమ్మల్ని బెదిరించి నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మేము ఏ గడప కాడికి పోయినా కానీ ఏ డబ్బులు పంచుతున్నా ఏందని మమ్మల్ని చెకప్ చేయటం, మమ్మల్ని నానా రకాలుగా టిఆర్ఎస్ పార్టీ, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ, మొన్న బిఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. నేను నిలబడ్డప్పుడు కౌన్సిలర్ చేసేటప్పుడు టిఆర్ఎస్ పార్టీ. ఆ రకంగా చేసి అన్ని విధాలుగా అంతవరకు ఓటింగ్ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైము ముత్యాలమ్మ గుడిని చూపించే ఓట్లు అడిగినావు, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే. ఎలక్షన్ కాకముందుకు గుడి మొదలు పెట్టినండి. మీరు మొదలు పెట్టిరా? నేనే మొదలు పెట్టినా. నువ్వు కట్టించినావు ముత్యాలమ్మ గుడి? అంటే ఫస్ట్ ఊరు మాదిగలు 12 మంది ఉన్నారు మా గుడానికి. ఊరు మాదిగలు 12 మంది ఉంటే అంత ముందు గట అందరూ యూత్ పెద్దోళ్ళు అందరు గట కూర్చొని గుడి కట్టాలా ఇది చేయాలని చాలా ప్రశ్న వేసి కూర్చోటం, ఆ చైర్లు తీయటము, పోవటం రావటం, ఈ కూర్చోటం అదే జరుగుతుంది.
కొంత గడప గడప గట అంత ముందు 1000-2000 వసూలు చేసిరు, ఒక 10,000-15,000 దాకా వసూలు చేసిరు. అవి ఎడిపోయినావు కూడా మనకు తెలియదు. అప్పుడు నేను లేను గట, నా పనికి నేను వెళ్తున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఇక ఇట్లే ఇక ఒకసారి కనుకురాములు అని పెద్ద ఆయన ఉండే, చనిపోయిండు కనుకురాములు. మళ్ళా గుడానికి సంబంధించిన మాకు వదిన అవుతుంది ఆరసత్యం అని, ఆమె కూడా పాపం ఒకరోజు నా కాడికి వచ్చింది. వచ్చి ఏందయ్యా ఆ గుడి అట్నే ఉంటుందా అట్నే ఉంటుందా అంటే, ఏం చేయను వదినా, ఇప్పుడు నేను ఒక్కని కట్టేది కాదు కదా, అందరు తల ఒక చేస్తేనే అమ్మవారి గుడి నిలబడుతుంది అనేది చెప్పడం జరిగింది. అందులో నేనేమన్నా అంటే ఆ రోజు గట్ట సరే ఇక గుడి ముందు పడాలంటే నేను ముందుకు రావాలన్న ఆలోచనతోటి నేను ఆ గుడికి 2 లక్షలు ఇస్తా అని 2 లక్షల రూపాయలు, అప్పుడు పాత నోట్లు, డబ్బులు రద్దు కాలే, ఇచ్చినవా 2 లక్షల రూపాయలు గూడెం పెద్ద మనిషికి ఇచ్చిన. ఓకే. ఇస్తే ఆ గూడెం పెద్ద మనిషి గట, నువ్వే మేస్త్రి కదా, మాకిస్తే దాని గురించి ఏం తెలుస్తుంది, తెలియదు, మరి నువ్వు చూసి కట్టి అని గూడెం 12 మంది పెద్ద మేతర్లు నాకు చెప్పటం జరిగింది. ఆ 2 లక్షలు పెట్టి ముగ్గు వేసిన, ఫౌండేషన్ చేసిన, మన వరంగల్ నుంచి మేస్త్రిలో పిలిపించిన, గుడి కట్టేటోళ్ళని పిలిపించి మాట్లాడి ఆయన రేటు గట్ట మాట్లాడి ఇవన్నీ చేశాక ఆ 2 లక్షల వారికి కింద ఫౌండేషన్ గట్ట కాలే. ఓకే. ఎట్లా అయిందని మళ్ళా డప్పు స్టార్ట్ చేసి కొట్టియటం, గూడెంలో సందాలు ఇవని అంటే కొంత గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కొన్ని ఇచ్చిర్రు, కొంత గూడెంలో గడప గడపకు కొన్ని ఇచ్చిర్రు. గడి కిషన్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, శనగన్ రాంబాబు 1,00,000 ఇచ్చిండు. ఇవి మొత్తం టోటల్గా 4-4.5 లక్షల రూపాయలు జమకూరినాయి. మరి ఇంకేంది మొత్తం ఆ గుడికి సంబంధించి వినండి మీరు అడిగారు, చందాలు వసూలు చేసే కడుతున్నావు కదా, మరి నువ్వు కట్టించినట్టు అంటే డబాసారని చెప్తట్లా అంటే మీరు చెప్పడం గట కావచ్చు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, కరోనా టైం అండి, కరోనా టైంలో ఉష్క దొరకలే, ఓ ఇటుక రాలే, ఓ సిమెంట్ దొరకలే, 18 మంది పనోళ్ళు ఇక్కడ గుడికాడ ఉండి గుడి కట్టిస్తుంటే వాళ్ళకు బువ్వ, నీళ్లు, వాళ్ళకు ఉండడానికి రూము, వాళ్ళ కొంట గిన్నెలు ఇవన్నీ గట ఏర్పాటు చేసి చేయటం జరిగింది. ఆ క్రమంలో గట 4 లక్షల రూపాయలు గట సరిపోకపోతే నా సొంతంగా నేనే పెట్టిన డబ్బులు. సో అదే ఇప్పుడు నేను ఏమంటున్నా, తలాయిని చందాలు వేస్తే గానీ ఆ ముత్యాలమ్మ కూడా అవుతుంది. నువ్వు సొంతంగా అయితే నువ్వు కట్టలేదు కదా, మొత్తం పైసలు నువ్వు పెట్టి. అంటే ఇప్పుడు 32 లక్షలు గుడికైనాయండి. ఈ 4 లక్షల రూపాయలు పెడితే మిగతా డబ్బులు రెబల్ సీన్ పెట్టినట్టే. కానీ అంటే 28 లక్షలు నువ్వే పెట్టినావా? నేనే పెట్టినా అండి, బరాబర్ ఉన్నాయి నా కాడ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. నాకు వినండి, ఈ గుడి కట్టేటప్పుడు కూడా పిడమార్తి మల్లయ్య గారు పెద్ద దిక్కుగా ఉండి, పిడమార్తి మల్లయ్య గారు నువ్వు ముందు నడువు, నేనున్నారా నీకెందుకురా ఎవరురా అనేది గట, పాపం చనిపోయి ఆడున్నాడు మా బాబాయ్ గానే, నాకు కుడి భుజం పోయినట్టే అండి నాకు. ఎందుకంటే నాకు మంచి మిత్రుడు, నాకు తండ్రి తర్వాత తండ్రి, నాకు చాలా ప్రాణం. అంటే మా గూడెంలో నేనంటే ఆయనకి ఇష్టం, ఆయన అంటే నాకు ఇష్టం. రైట్. ఓకే. ఇప్పుడు మీరు సుతార్ మేస్త్రి సంఘం అధ్యక్షులు కదా? అవును. ఇప్పుడు రెబల్ సీను సుతార్ మేస్త్రి సంఘం అధ్యక్షుడు అయ్యి బిల్డర్ల కాడికి, బిల్డింగులు కట్టేటోళ్ళ కాడికి, కాంట్రాక్టర్ల కాడికి పోయి డబ్బులు వసూలు చేస్తారని డబ్బులు నేను 2 సార్లు అండి అధ్యక్షుడు కాబట్టి. ఎన్నిసార్లు పోటీ చేసినావు? నేను 3 సార్లు పోటీ చేసిన. ఫస్ట్ ఉపాధ్యక్షుడిగా 3 సార్లు గెలిచిన ఓటింగ్ తోటే. తర్వాత అంతకుముందు కన్వీనర్గా చేసిన, అంతకుముందు పంచాయతీ కమిటీ నెంబర్గా చేసిన, అంతకుముందు కార్యవర్గ సభ్యునిగా చేసిన, తర్వాత ఉపాధ్యక్షునిగా 3 సార్లు కుండగుర్తు వచ్చిందండి నాకు. 3 సార్లు, 2 సార్లు ఏమో ఓటింగ్ తోటి గెలిచిన, ఒకసారి ఏకగ్రీవం తోటి 2 ఉపాధ్యక్షులల్లో నేనున్నా. 2 సార్లు, 3 సార్లు ఉపాధ్యక్షుడు చేసిన. తర్వాత సుతార్లు మొత్తం కొంచెం వాళ్ళకి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతుంటే, ఆ ఇబ్బందులు జరిగేటప్పుడు అన్నా మీరు నిలబడాలి అధ్యక్షుడిగా, మీరు నిలబడితే మాకు మంచి జరుగుతుంది,
మాకు చాలా అన్ని రకాలుగా మాకు మంచి ఉంటుందన్న అని నన్ను నిలబెట్టడం జరిగింది. ఉమ్, సుతార్లు నిలబెట్టినాక అందరు కలిసి నన్ను గెలిపించారండి. ఉమ్, అప్పుడు నాకు 500 చిల్లర మెజార్టీ వచ్చింది ఉమ్, ఫస్ట్. ఉమ్. మొన్న ఎంత వచ్చింది? మొన్న 38 ఓట్లు వచ్చింది. సో మొన్న కూడా మీరు సుతార్ మేస్త్రీల సంఘం అధ్యక్షునికి 38, కేవలం 38 ఓట్లతోని మీరు గెలిచిరంటే అవును. దాంట్లో సభ్యత్వం లేని సుతార్ మేస్త్రీలను బట్టకొచ్చి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచినవు. అంటే ఇప్పుడు అంతకుముందు బరిలో నిలబడ్డప్పుడు ఉమ్, ఏ దొంగ ఓట్లు లేవు, ఏ ఓట్లు లేవు, అసలు దొంగ ఓట్లే లేవు. ఉమ్, నేను నేను గెలిచిన. మళ్ళా రెండోసారి నిలబడ్డప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్, అంటే నా మీద నిలబడ్డది కుర్రనరసయ్య యాదవ్ నిలబడ్డాడు. ఓకే. ఫస్ట్ ఓడిపోయిండు నా మీద, ఉమ్, మళ్ళీ ఆయన నిలబడ్డాడు. నిలబడ్డాక ఇక నా బలానికి నన్ను ఓడగొట్టే శక్తి లేదు. ఉమ్, అంటే నేను ఫస్ట్ అధ్యక్షుడిగా నిలబడ్డప్పుడు ఎవరు ఇవ్వని స్థాయిలో 5,000 రూపాయలు ఎవరు చనిపోయినా అనేది మీరు చూస్తూనే ఉన్నారు. గ్రూపులలో చూస్తున్నారు, ఉమ్, ప్రతి వాట్సాప్లలో చూస్తున్నారు, ఫేస్బుక్లో కూడా చూస్తున్నారు. నేను దానికి కాదంటలే. ఆ సంఘంలో ప్రతి ఒక్క కుటుంబము చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిందంటే రెబల్ శ్రీను ఒక్కడే. ఓకే. అర్థమైందండి. ఉమ్, ఆయా రోజున నా సొంతంగా ఇచ్చిన డబ్బులు ఫస్ట్ ఉమ్, అది అయిపోయింది. ఆ చనిపోయిన వాళ్ళకి 5,000 రూపాయల ఆర్థిక సాయం అని అంటే అది గొప్ప విషయం. అంటే నేను చెప్పుకోకూడదు, అవును, చాలా గొప్ప. సృష్టిలు గట్రా అంటారు. ఉమ్, కాబట్టి అది అయిపోయినాక ఈ రెండో టర్న్ ఎన్నికలు మా సుతార ఎలక్షన్లు రాగానే అందులో నిలబడ్డాక మళ్ళా నేను ఓడిపోవాలనేది ప్రయత్నం చేశారు. అంటే స్పష్టంగా సుతార్ మేస్త్రులు, పెద్ద మేస్త్రులు, చిన్న మేస్త్రులు అందరూ మేస్త్రి పని చేసి తాపెపట్టి పని చేసే మేస్త్రి మొత్తం నాకు ఓటేసారు రెబల్ శ్రీని కావాలని. సుతారి మేస్త్రిలను ఓట్లు నాకేస్తే టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే టిఆర్ఎస్ పార్టీ అప్పుడు మీ సుతార్ మేస్త్రి ఎలక్షన్లకు చెప్తాండి, అది కూడా చెప్తా. నేనేం చేసిన అప్పుడు రాజకీయం పూసిరు. అధికార పార్టీ ఉంది. అంతకుముందు ఏ పార్టీ జెండాలు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మా ఆఫీసులో అడుగు పెట్టింది లేదు ఏ రోజు గట. నేను దగ్గర నేను సుతార్ పీర్లు రాబట్టి 33 సంవత్సరాలు నేను 33 సంవత్సరాల నుంచి గట ఈ 2 టర్నులనే ఈ రాజకీయం అనేది పుట్టింది. అంతకుముందు లేదు. లేకుండా అప్పుడు ఒట్టె జానయ్యని, బడుగులింగయ్య యాదవ్, పోతే పేరమల్ల అన్నపూర్ణ, పుట్ట కిషోర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక కుమ్మక్కై పోలీసు వాళ్ళ అధికారం దగ్గర పెట్టుకొని మన ఇదే ఆంజనేయులు సిఐ గారు, నువ్వు ఓడిపోతావు కానీ రెబల్, నువ్వు గెలవు, అధికార పార్టీ పూర్తిగా ఇచ్చింది, లేకపోతే ఏమైనా ఉంటే కేసులు చేయమన్నది నీకని నాకు బరాబర్ చెప్పింది. మీరు సుతార్ మేస్త్రిలు అంటే గట్టిగా మాట్లాడితే పని చేసుకుంటేనే చాలా మందికి తిండికి వెళ్తుంది. అవును. ఎంత పెద్ద మేస్త్రి అయినా ఎవరైనా ఎంత చేసినా కూడా 1000-1500 ఇస్తారు ఒక రోజుకి. అవును. దానికి ఒక సరే సంఘాలు ఉండాలి, ఏదైనా ఆపదోస్ అనేది యూనియన్స్ ఉండాలి, సంఘాలు ఉండాలి. గా ఎలక్షన్లకి నిన్నోడకూడదానికి జగదీష్ రెడ్డి ఎందుకు వస్తాడు, ఎందుకు వస్తాడు, ఒట్టి జానేకి అవసరం, నిద్రపోలేదండి జగదీశ్వర్ రెడ్డి గారు. నిద్రపోలే, నేను ఓడిపోయేదాకా. ఏందండి, నేను చిన్న మనిషిని అనుకుంటున్నా? ఏందండి, దట్ ఈస్ రెబల్. ఎంత పెద్ద మనిషి ఏంది రెబల్ అంటేనే ఒక పక్క గడగడ వణుకుతుంది. అందుకని జగదీష్ రెడ్డి ఓడగొట్టలేకపోతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన దామోదర్ రెడ్డి గారిని ఇప్పటి వరకు మీరు 3 సార్లు మీ కాంగ్రెస్ కార్యకర్తలను నమ్ముకున్న పాపానికి దామోదర్ రెడ్డి గారిని 3 సార్లు ఓడగొట్టిరు. ఇప్పుడు మిసాల మీద నిమ్మకాయ నిలబెడితే ఎట్లా? నేను రెబల్ అంటే ఎట్లా? అంటే ఇప్పుడు దామోదర్ రెడ్డి గారిని ఓడగొట్టినం అనేది తప్పండి. అంటే మేము కార్యకర్తలం, ప్రతి ఒక్క కార్యకర్తలం, ప్రతి ఒక్క లీడరు దామన్న కోసం పని చేసినాం. మేము దామన్న కోసం కష్టపడ్డాం. దామన్న ఒక్క రూపాయి కూడా పంచలేదండి. దామన్న పంచలే. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు పోతే మధ్యలో పుట్టిన ఒట్టె జానయ్య పార్టీ, అన్ని రకాలుగా వీళ్ళంతా డబ్బులు పంచి జనాలని నాశనం చేశారు.
జనాలు నాశనం చేసి ఒక్కొక్కరు ఫలానా లీడర్ డబ్బులు తీయలేదని గుమ్మం ముందు కూర్చురు. అంటే ఓటు గట్ట చేద్దాని పోలే. అంటే ఈ డబ్బులు అలవాటు నేర్పిరు. కౌన్సిలర్ ఓట్లకు నువ్వు పంచలేదా? నీ కౌన్సిలర్ ఓట్లకు నువ్వు కౌన్సిలర్ ఓట్లకు నేనేందండి, ఎవరైనా పంచుతారు. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి మాట్లాడినావు, ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించే మాట్లాడు. మరి మీరు కూడా నేను చెప్తున్నా కదా, జగదీశ్ రెడ్డి గారు ఓటుకు 2000 రూపాయలు ఇచ్చిండు. ఎప్పుడు మా వాళ్ళని చూపెడతాండి. మొన్న అంతకు 2 టర్ములు ఎంత ఇచ్చిర్రు? అంతకుముందు 2 టర్ములు మీరు పంచిరు, ఆయన పంచిరు. మీరు డబ్బులు పంచిరు, జగదీష్ రెడ్డి గారు అప్పుడు మా దామోదర్ రెడ్డి గారు అప్పుడు గట్ట డబ్బులు ఏం పంచలే. వాళ్ళు 1000 రూపాయలు పంచితే మా సార్ డబ్బులు లేక 500 పంచిండండి. అంటే 1000 పంపితే 500 మీరు మింగిరా? ఎవరు మీరు మింగి ప్రజలకు కార్యకర్తలు గాని, పని చేసే కాంగ్రెస్ పార్టీ పని చేసే వాళ్ళు గాని, దామన్న కోసం పని చేసే వాళ్ళు గాని ఇంతవరకు ఒక్క పైసా తిన్న చరిత్ర మా లీడర్లు, మా కార్యకర్తలలో లేదండి. తప్పు. దామన్న కోసం పనిచేసే కార్యకర్తలు అనకండి, నాకు కామెడీకి ఎందుకండి ఎందుకండి 10 సంవత్సరాలు అండి, 10 సంవత్సరాల అధికార పార్టీలో లేము. మా సారు, మా దామన్న అధికార పార్టీ లేకున్నా సూర్యాపేటని పట్టుకొని, సూర్యాపేట ప్రజల్ని పట్టుకొని, ప్రతి ఒక్క ఆయన నమ్ముకున్న కార్యకర్తల్ని పట్టుకొని మా దామోదర్ రెడ్డి గారు మాకు అండగా ఉండి, మాకు నీడగా ఉండి, మాకు తోడుగా ఉండి మా ఎమ్మటే ఉన్నాడండి మా దామన్న. వినండి, ఏదో ఊరు వదిలిపెట్టి పోలే, హైదరాబాద్లో లేడు. ఏదున్నా సూర్యాపేట నా పిల్లలు, నా ప్రజలు, నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలు అనేది ఇంత అంటారు ఏందండి. పుట్టకిషోర్ గారు నా మీద కేసు పెట్టిండు. నా మీద కేసు పెడితే స్టేషన్లో వేస్తే నుంచి హైదరాబాద్ ఉన్న దామన్న సూర్యాపేట స్టేషన్ కాడికి వచ్చి సిఐ గారితో ఫోన్ చేసి, నా కార్యకర్త నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు, ఏంది ఏమనుంటే నువ్వు అని మాట్లాడి మమ్మల్ని కాపాడినండి మా దామోదర్ రెడ్డి. నేను చెప్పేది అదే దామోదర్ రెడ్డి గారు కర్మ అంటురా. మీలాంటి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దామోదర్ రెడ్డి గారు నమ్ముకున్నందుకే ఇంత పాప 3 సార్లు ఓడగొట్టిస్తారు. ఇది మీ గొప్పతనం, ఇది మీ బలం, ఇది మీ స్టామినా. ఇప్పుడు ఓడగొట్టి ప్రజలు బాధపడుతున్నారు కదా. ఎవరు ఓడగొట్టి? ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలు ఓడగొట్టారు, కార్యకర్తలు ఓడగొట్టలేదండి. అవతల జగదీష్ రెడ్డి కార్యకర్తలు ఎట్లా పనిచేస్తున్నారు, దామోదర్ రెడ్డి గారు రెడ్డి కాడ ఉన్నోళ్ళంతా డబ్బులు అన్ని డబ్బులమ్మని అండి. డబ్బులు ఉన్నోళ్ళ డబ్బులు వీళ్ళకి ఇస్తారా, డబ్బులు వాళ్ళకి ఇస్తారా? డబ్బులు ఆయన వీళ్ళకి ఇస్తాడు, ఈయన మొత్తం పంచి పెడతాడు. అట్లా ఇప్పుడు ఒకటండి, మనం అనుకోవడానికి గట దామోదర్ రెడ్డి గారు నిజాతి గల లీడర్ దట్ ఈస్ దామోదర్ రెడ్డి గారు అంటే ఒక చరిత్ర ఉన్న మనిషి అండి. ఆయా రోజున తెలంగాణ కోసం అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడిన ఏకైక వ్యక్తి ఫస్ట్ ఎవరని అంటే దామోదర్ రెడ్డి గారు. యూట్యూబ్ లో కొట్టి చూడండి, వస్తుంది సారు ఎట్లా మాట్లాడతాడో. అవతల పార్టీలు గట మైకు కట్ చేద్దానికి పోతుంటే గట అట్నే దామోదర్ రెడ్డి గారు మాట్లాడిండు. అది వినండి, మీకు తెలుస్తానికైతే భజన డైలాగులు మాత్రం బాగా చెప్తున్నాం. ఏమిటికండి భజన కాదు, ఇది నిజాతిగా చెప్తున్నా మాట. మా సార్ కష్టపడ్డ కష్టాన్ని చెప్తున్నా. దామోదర్ రెడ్డి గారు ఆయా రోజున ఎన్టీఆర్ రామారావు గారు మా దామన్నని పార్టీ మారలే, నాకు తెలుసు. టికెట్ ఇవ్వకుంటుంటే ఇండిపెండెంట్ గెలిచి అదే కాంగ్రెస్ పార్టీలో పోయిండు. అలాంటి చరిత్ర గల దామన్న అంటే కాంగ్రెస్ పార్టీ అంటే దామన్న. రైట్, సూపర్, మంచి పాయింట్కి వచ్చినప్పుడు నువ్వు. నేనేమంటున్నా అంటే దామోదర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జై దామన్న అని రోడ్ల మీద ఇంతింతలా ఫ్లెక్సీలు, రోడ్ అవతలోడికి యువతలను కనపడకుండా ఇంతింతలా ఫ్లెక్సీలు వేసి షో చేస్తే గెలవరు. అర్థమవుతుందా? దామోదర్ రెడ్డి గారు చేసిన పని, దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు నాకు చెప్తున్నారు కదా, తెలంగాణలో అసెంబ్లీలో తెలంగాణ కోసం గొంతు ఎత్తిన నాయకుడు దామోదర్ రెడ్డి అని. అది పల్లెనా ఇంటింటికి మనిషికి మీరు తీసుకపోతే అప్పుడు దామోదర్ రెడ్డి గారిని గెలుస్తారు. కానీ ఊకనే ముంగల జై దామన్ అని తర్వాత చాయ్ కేఫ్ల కాడుకొచ్చి మీరు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అలేబలే చేసుకుంటా ఆయన ఎంతేలే గీనింతేలే అని నాయకుల్ని ముంచడం కాదు, నాయకుల్ని గెలిపించిన నా దృష్టిలో అసలైన కార్యకర్త. నేను నా 23వ వార్డుకు
మీరు నమ్మండి నమ్మపోండి, ఉమ్, అవసరమైతే మా 23వ వార్డుల గట మీరు తెలుసుకోండి. ఉమ్, సార్ కాడ నేను ₹1 తెచ్చి ఎమ్మెల్యేగా మా వార్డులో పంచినేమో అడగండి, సారు గట్ల నాకు ఇచ్చినేమో అడగండి. స్వతంత్రగా అందరు ఇష్టపూర్తిగా టిఆర్ఎస్ పార్టీ ₹2000 ఇచ్చింది, కోటర్ సీసా పంచింది. ఉమ్, సంకినేని గారు గట ₹2000 పంచిండు. ఇంకా పోతే కోటర్ సీసా పంచిండు. వీళ్ళిద్దరు కూడా పంచారు. మా దామోదర్ రెడ్డి గారు ఒక్క పైసలు లేకుండా బీజేపీకి డిపాజిట్ దక్కలే మా వార్డులో. నువ్వు ఎంత వినండి. అది కాంగ్రెస్ పార్టీ పైసేయకున్నా 775 ఓట్లు పడ్డాయి మా వార్డులో. టిఆర్ఎస్ కి 910 ఏం పడ్డాయి. అన్ని డబ్బులు పంచిన వాళ్ళు. మేము నీతిగా కష్టం చేసినట్ట కష్టం చేయనట్ట కాంగ్రెస్ పార్టీకి చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ఎంతసేపటికి మొన్న జరిగిన 2023 ఎలక్షన్లే చూస్తున్నావు. మొన్నండి ఇప్పుడు 2023 2014 ఏమైంది? ఇప్పుడు నేను ఒక్కడిని వేస్తే గెలిచేది కాదు కానీ నిన్నొక్కనట్లే రెబల్ భాయ్, నిన్నొక్కని నేను అనట్లే. నేను కళ్ళారా చూస్తున్నాడు. జనాలు మోసం దామోదర్ రెడ్డి నువ్వు జనాలు ఎప్పుడైనా పర్ఫెక్ట్ గా ఉంటారు. నేను ఓపెన్ బరాబర్ చెప్తున్నా, కొంతమంది చేతగాని కార్యకర్తల వల్లనే మళ్ళా చెప్తున్నా విను. నువ్వు నాకు కౌంటర్ వేసినా, నాకు ఓడో మెసేజ్లు నన్ను వేసుకున్నా, లేకపోతే డైరెక్ట్ చేసినా కూడా మనం ఏం వణికేదే జనికే. కొంతమంది చేతగాని దద్దమ్మ కార్యకర్తల వల్లనే కొంతమంది లీడర్ల రాజకీయ నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? ముంగల షోయింగ్ మాటలు అన్నా నువ్వంటే తోపు, నువ్వు ఇది అది పొగిడి బయటకు వచ్చి అందరు మళ్ళీ అన్ని పార్టీలతో నలైబల్లే చేసుకొని మీరు కమాండింగ్ చేసుకుంటే ఇక్కడ మేము ఒక నమ్ముకొని ఉన్న నాయకుడు ఇలా ఆగమైపోతుంది. అంటే మీరు అనేది గట వాస్తవం. ఇప్పుడు దామన్న ఎమ్మటి ఉన్న కార్యకర్తలు అందరు గట కలిసికట్టుగా పని చేసుకొని 1కి 4 ఓట్లు వేపించుకుంటే సార్ గెలిచేవారు. నేను లిటరల్ గా చెప్తున్నా రేవల్ భాయ్, నా ఎదురుగా నేను చాలా మంది నా ఎస్మైక్ ఛానల్లో నేను పెద్ద పెద్ద నాయకులు చేసిన, మీకు తెలుసు, చూసి నేను ఎమ్మెల్యేలను చేసిన, రాష్ట్ర నాయకులు చేసిన, లోకల్ లీడర్లను చేసిన, పొలిటీషియన్ చేసిన, పోలీసు వాళ్ళని చేసిన. దామన్న వర్గానికి సంబంధించి ఎవరినైనా ఇంటర్వ్యూ అడిగితే సందులంగకి వెళ్ళి బారిపోతారు. అంటే దామోదర్ రెడ్డి గారి గురించి చెప్పడానికి కూడా మీకు రావట్లేదు. ఎవరన్నారండి? ఇప్పుడు నేను వచ్చింది ఏమిటికి వచ్చినండి? నీకు చెప్తున్నా నేను. మీరు రాలేదు పారిపోతున్నారు అనొద్దు. నేను ఇప్పుడు రెబల్ సీన్ అనేటోడు దామన్న గురించి చెప్తానికి వచ్చింది కదా. దామన్న గురించి నేను మాట్లాడుతున్నా కదా. మా దామోదర్ రెడ్డి గారిని ఏడ దూరం వెనక పెట్టినా మేము. మా సారు అన్ని రకాల కష్టపడ్డాడు, పార్టీ కోసం పని చేసిండు, కొన్ని 100 ఎకరాలు పోగొట్టుకుండు, కొన్ని 1000 కోట్లు పోగొట్టుకుండు. దామోదర్ రెడ్డి గారు అర్థమైందండి. ప్రతి నాయకుడు లీడర్ ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఒక స్కూటర్ తోలని జగదీశ్వర్ రెడ్డికి 1000 కోట్లు ఎట్లా సంపాదించండి మీరు చెప్పండి. మా దామోదర్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు మినిస్టర్ చేసిండు. మా సార్ ఎంత సంపాదించిండండి? ఆస్తులు పోగొట్టుకుండండి, స్థలాలు పోగొట్టుకుండు, డబ్బులు పోగొట్టుకుండు, అన్ని రకాల పోగొట్టు. మా సారు రాజకీయంలో డబ్బులు సంపాదించుకోవడానికి రాలే, జనాల సేవ చేద్దానికి వచ్చిండు. జనాల సేవ చేస్తూనే ఉండు. దామోదర్ రెడ్డి గారి గురించి, దామోదర్ రెడ్డి గారి రాజకీయం గురించి, దామోదర్ రెడ్డి గారి మంచితనం గురించి, దామోదర్ రెడ్డి గారు పోగొట్టుకున్న ఆస్తుల గురించి, దామోదర్ రెడ్డి గారి కోల్పోయిన సమయం గురించి అన్నిటి కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా దామోదర్ రెడ్డి గారి గురించి కథలుగా చెప్తారు. తుంగతుర్తిలో ఉన్న ప్రతి ఒక్క దామోదర్ రెడ్డి అభిమాని వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఒక్కొక్క బల్బులు ఎగిరిపోతాయి. ఇక్కడ మా సూర్యాపేటలో ఉన్నాయని చెప్పనా, మీ ఫోటోలు స్టేటస్ లో పెట్టుకొని మురుసుడు, వెనక బ్యాక్గ్రౌండ్ లో పాటలు పెట్టుకొని మురుసుడు, జై దామన్ అని చెప్పి పక్కన ఒక సింహం ఇటు ఒక పులి పెట్టి అన్న నువ్వు ఇదన్నా నువ్వు అదన్నా అని జోగడం కాదు. దమ్ముంటే పేపర్ మీద ఓట్లేసి చూపి, ఓట్లు వేపించి గెలిపించి. ఇప్పుడు అందరూ ఒక తిరిగినాక అందరు కష్టపడతారా అండి? ఓ మంచోడు ఉంటాడు, ఒక చెడ్డోడు ఉంటాడు. నేను చెడ్డోళ్ళకే చెప్తున్నా, చెడ్డోళ్ళకే చెప్పండి. ఇప్పుడు ఇవాళ దామోదర్ రెడ్డి గారు అంటే చచ్చిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారండి. వాస్తవంగా నేను చెప్తాను. ఏంటంటే అలాంటి మహానుభావుడు మాకు దొరకటం మా అదృష్టం. కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా కార్యకర్తలకు అర్థం కావట్లే. ఈ ఫోటోలు తీసే కాడ, ఈ ప్రోగ్రాం చేసే కాడ తోసుకుంటూ ముందుకొస్తారు కానీ కష్టపడి
ఓటేసేటోళ్ళు వచ్చి నిలబడనండి, పడరు. ఎందుకంటే ఏముందిలే అని అంటారు. అది తప్పు. అది మనల్ని నమ్ముకొని ఒక పెద్ద వ్యక్తి మన ఎమ్మటి వస్తున్నప్పుడు ఆయన గెలుస్తేనే కానీ మనకు పోవా. మనం గట జనాలకు పని చేస్తాం కదా. నేను లిటరల్ గా ఈ మాట ఒకటే చెప్తాను. సూర్యాపేట నియోజకవర్గంలో అలాంటి ఫోటోలకు ఫోజులు ఇచ్చే కార్యకర్తల వల్ల దామోదర్ రెడ్డి గారికి ఎంత పెద్ద మచ్చబడ్డదంటే, దామోదర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటే కొంతమందిని దాటుకుంటా పోవాలి. మధ్యలో ఉంటారు కొంతమంది వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులు ఉంటారు. వీళ్ళని దాటిన తర్వాత దామోదర్ రెడ్డి గారి కాడికి వెళ్ళాలి అని ఒక పెద్ద మచ్చబడ్డది. ఎందుకంటే మీరు ఇచ్చే ఫోజులు అట్టున్నాయి. అంటే సార్ గట చూస్తున్నాడు, మంచోడు ఎవరు షెడ్యూల్ ఎవరు అనేది చూస్తుండు. సార్ గట చూస్తుండు. ఆయన గట ఎవరిని ఏడబెట్టాలనో ఆయన ఖండిస్తూనే ఉండు, కోపడుతూనే ఉండు. అన్ని రకాలుగా ఆయన చేసే పని పెద్ద ఆయన చేస్తుండు. అట్లా తప్పేం లేదు. ఆయన ఇప్పుడు సార్కి అర్థమైంది పని చేసేవాడు పని చేయనోడోడు అనేది. ప్రతిది గట పెద్దోళ్ళ కాడ ఫైల్ ఉంటది. పలానా రెబల్ సీన్ చేస్తుండా చేయట్లేడా, రెబల్ సీన్ ఏంది, ఏ పరిస్థితి ఏంది అనేది సార్ కూడా తెలుసు. నేను మంచోడిని నేను అనట్లే. సార్ చూసలే గట నేను షెడ్యూల్ కావచ్చేమో, అర్థమైంది అంటే నేను మంచోడిని అనట్లే. కాకపోతే నాకు దామోదర్ రెడ్డి గారు అంటే నా ప్రాణం. అప్పుడు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు కలిసి కూడా ధర్నాలు చేసారు. అందులో నువ్వేంది పెట్రోల్ పోసుకొని నేను చేస్తా అని చెప్పేసి పెట్రోల్ పోసుకుంటున్నావు, ఎందుకంత ఓవర్ యాక్షన్? అంటే ఫస్ట్ నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అండి. అదే పెట్రోల్ పోసుకొని చేస్తావా? రాహుల్ గాంధీ గారి గురించి ఏదైనా చేస్తా. ఎందుకంటే ఆ మూమెంట్ లో అసలు ఎలాంటి తెలియని వ్యక్తి మీద ఇలాంటి నిందలేసి అరెస్ట్ చేయటం అది చాలా బాధాకరంగా ఉంది మాకు. మా కాంగ్రెస్ పార్టీ అందరు గట చాలా బాధపడరు. అందరు గట నేను అట్లా ముందుకు రావటం గట ఎట్లొచ్చినో ఏమో ఆ కొద్ది క్షణాలలో నాకే తెలియలే. అంటే దరిద్రంగాలి ఏమైతుందంటే చచ్చిపోతావు, నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఈ రోడ్డు మీద ఇప్పుడు సచిన వాళ్ళంతా రోడ్డు మీద పడుతురా అండి. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే రాహుల్ గాంధీ వచ్చి అయితే ఆదుకోరా నీ కుటుంబాన్ని? ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అండి. ఆయన ఆదుకుంటాడా ఈయన ఆదుకుంటాడా అనేది మేము ఓ లీడర్ల గురించో. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అంటే అట్లా ముందుకు అట్లా వచ్చేస్తారు అంతే. పిచ్చి పలు రకాలు అంటారు. మీరు ఎట్లా అనుకునే లేదంటే పిచ్చి అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అనుకోండి, రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ అనుకోండి. ఏదో దామోదర్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టాలని, దామోదర్ రెడ్డి గారి దృష్టిలో పడాలని, దామోదర్ రెడ్డి గారు మెచ్చుకోవాలని చెప్పేసి పెట్రోల్ పోసుకొని సస్తున్నట్టు ఇట్లా యాక్ట్ ఆప్తారు. లేవాడో ఒకడు ఆపుతారు నా మీద పడుతుందా, నేను కాల్చుకుంటానా, నేను చేస్తానన్న ఉద్దేశంతో పోసుకున్నా లేదండి. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు చాలా ఇష్టం, దామోదర్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టం. దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినందుకు ఆ బాధ తట్టుకోలేక ఏమి వెనక ముందు ఆలోచించకుండా నేను ఆ పెట్రోల్ పోసుకోవటం జరిగింది. అందులో నా కార్యకర్తలంతా గట ఓకే మీరు అన్నది గట వాస్తవం. ఎవరైనా పడిపడిన వాళ్ళు ఇట్లా అగ్గిపుల్లకి గీసినా ఖచ్చితంగా నేను చనిపోయేటోడిని. ఆ రోజు బరాబర్ చనిపోయేటోడిని. అయినా అంత త్యాగం నేను చేసిన అంటే సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారి మనుషులు గట రాహుల్ గాంధీకి ఇది అయితే ఇట్లా ప్రాణాలు గట త్యాగం చేయడానికి ముందుకు వస్తారా అనేది చరిత్ర గట పైన ఢిల్లీ దాకా పోయిందండి. ఇది ఢిల్లీ దాకా నువ్వు తెలవాలని అట్లా పెట్రోల్ యాక్షన్ చేసి ఇక అది తెలవాలనా తెలియద్దు అనేది నేనైతే యాక్చువల్ గా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసినందుకు ఆ బాధ తట్టుకోలేక నేను పోసుకోవడం జరిగింది. సో రెబల్ సీన్ కు ఏతులు ఎక్కువ, బిల్డప్ క్యాండిడేట్, ఏదో 4 పైసలు జేబులో పెట్టుకొని స్కూటీ వేసుకొని షో చేస్తాడు వాడ్లా, అంటే షోయింగ్ క్యాండిడేట్ అని అంటారు. ఏంది అంటే మీతో చెప్పారా జనాలు? అంతే కదా. అంటే మీరు విన్నారా? ఏదో ఉంటది నీ ముంగలు ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేయాలి. అట్లా కాదండి, మీతో చెప్పిరా లేకపోతే ఎవరైనా చెప్తే చెప్పండి అంటుంటే విన్నా. అంటే ఇప్పుడు కష్టపడందే డబ్బులు వస్తాయా అంటుంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాండి. ఆ కష్టం విలువ ఏందనేది నాకు తెలుసు. నేను 12 ఏళ్ళ బాబు కాంచి నేను కష్టపడ్డా. నేను ఇవాళ 4 డబ్బులు జోలో పెట్టుకొని తిరిగేది కాదు. నేను కరువు చూసినా కాలం చూసినా ఇంట్లో బువ్వకు గట వెళ్ళని పరిస్థితుల్లో గట నేను కష్టపడి మేము డబ్బులు తీసుకొచ్చి మా అమ్మకి ఇవ్వటం జరిగింది ఆ రోజున.
అర్థమైందండి. నేనేదో షో చేసేటోను అయితే డబ్బులు చూసుకునే జనాల కింద సేవ చేస్తాండి. జనాలకు సేవ చేస్తున్నావా? మరి చేస్తున్నావునా? ఇలా సుతారోలు చనిపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాం. అప్పుడు 5,000 ఇచ్చినా, ఇప్పుడు 10,000 ఇస్తున్నా. ఇలా గుడిలో ఎవరు కాకపోతైనా గానీ నేను పోతున్నా, నాకు దోషినంత నేను సాయం చేస్తున్నా ప్రతిది గట. అంటే రేపు రాజకీయం కదా, రేపు ఓట్లు వేయాలని ఇట్లా ముందు ఓట్లు వేయాలంటే ఎవరు గట ఓట్లు వేయాలంటే మనం అన్ని రకాలుగా మనం మంచి చేస్తేనే ఆ మంచోడా చెడ్డోడా అనేది ఆ ఓటర్ గుర్తించే ఓట్లు వేస్తారండి. ఇప్పుడు సరే, ఇప్పుడు 23వ వార్డులో నువ్వు ఆల్రెడీ అప్పుడే నేను కౌన్సిలర్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. మళ్ళీ నీకు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే టికెట్ 100కు 200% దామన్న రెబల్ సీన్కి ఇస్తాడన్న పూర్తి నమ్మకం ఉందండి. ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చారు నీకు, అవును, ఓడిపోయినావు. ఐఎన్టీసీ పట్టణ అధ్యక్షుడు ఉంది, సుతార్ మేసిల అధ్యక్షుని ఉంది. మళ్ళా ఇప్పుడు నీ కౌన్సిలర్ టికెట్ నీకే ఇస్తారని గ్యారంటీ అయింది. అదే వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇంకా వేరే వాళ్ళు ఆశా వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అవునా? అంటే ఇప్పుడు ఫస్ట్ నిలబడి ఓడిపోయినోనికి సానుభూతి ఎక్కువ ఉంటుందండి. సానుభూతి ఎక్కువ ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు? నేను అనుకున్నా కాదు, జనాలు గట్ట అనుకుంటారండి. జనాలు గట్ట అయ్యో పాపం రెబలు అంతకుముందే అన్ని డబ్బులు పెట్టిండు, ఓడిపోయిండు పాపం గింతలో, ఈసారి అన్న పాపం గెలిపియాలన్న ఆలోచన 23వ వార్డులో ప్రతి ఒక్క గడప అనుకుంటున్నాను. అంటే ఇనానిమస్ ఈసారి ఇనానిమస్ అని నేను అన్నానండి. ఎందుకంటే అంత అహంకారంతో గట్ట అనకూడదు. అంత మంచోని అంటావు? మంచోడి వినండి, మంచోడు అనేది జనాలల్లో మంచితనం, మంచోడు ఏందనేది జనాలకు ఎరికే. నేను చెప్పని అవసరం లేదు, అది అనవలసిన అవసరం గట్లేదు, జనాలకు ఎరికే. కాకపోతే ఈడ ఏందని అంటే రేపు ఓట్లు వేసేటప్పుడు గట మంచోడు చెడ్డోడు అని వాళ్ళు గట తెలివికల్లోలే ఎవరికి ఓట్లు వేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యే ఉంటారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెట్ అనేది 23వ వార్డు నుంచి వేరే వాళ్ళకి ఇస్తే నువ్వు సపోర్ట్ చేస్తావా చేయవా? సార్ దామోదర్ రెడ్డి గారు ఎవరికి టికెట్ ఇస్తే అలా పని చేస్తామండి, అంతే. పెద్ద మనిషి మా నాయకుడు ఎవరికి టికెట్ ఇస్తే అలా పని చేస్తాం. కానీ నీకే వస్తుందని అంటావు? మళ్ళా నాకే వస్తుంది. ఏందంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? ఇప్పటి నుంచి కాదండి, కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి గారికి అంత ప్రేమగా ఆయన అంటే అంత ఇష్టపడో, మేము పార్టీలు మారో ఆయన పార్టీలో పోయో ఈయన పార్టీలో పోయో, ఆయన కాడ ఒక 20 లక్షలు ఈయన కాడ 20 లక్షలు తిన్నోళ్ళం కాదండి. దామన్న కోసం మేము ఉన్నోళ్ళం. దామన్న కోసం మేము ఏదైనా ఆయన కోసం, అరే రెబల్ నువ్వు చచ్చిపోరంటే చచ్చిపోదాని గట్రా నేను సిద్ధంగా ఉన్నా. అది కాదు కదా, నేను దామన్న గురించి చెప్తున్నాండి. దామన్న నాకు ప్రాణం అంటున్నా. అందుకని 3 సార్లు విజయవంతం కూడా ఓడిపోయారంటే అది నేను ఒక్కని చేసింది కాదండి. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి సూర్యాపేట మిమ్మల్ని నమ్మకొని వస్తే 3 సార్లు పంగనామాలు పెట్టి ఓడగొట్టించు దామోదర్ రెడ్డి గారిని. మళ్ళా మేము దామోదర్ రెడ్డి గారి కోసం కోసుకుంటాం చచ్చిపోతాం అంటారు. మళ్ళీ ఎంత అండి, ఎప్పుడు గెలిచినా అదే మెజార్టీ. ఏమైనా మెజార్టీ పెరిగిందండి? గెలిచిందా లేదా? పెరిగిందా? మీరు అన్నారు వెళ్ళాక, నన్ను ఒక మాట అన్నారు, అప్పుడు 4,250 ఓట్లు గెలిచినావు, ఇవాళ 30 ఓట్ల తోటి గెలిచినావు అన్నావు. అంటే గెలిచినవా లేదా అనేది ఇంపార్టెంటే కండి. మీరు అన్నదానికి ఏంటంటే ఆ 30 ఓట్లు కూడా సభ్యత్వం లేని మేస్త్రీలను పట్టుకొని వచ్చి దొంగ ఓట్లు వేసుకొని ఇవాళ సుతార్ మేస్త్రి అధ్యక్షుడైన రెబల్ సీను. నా కాడ రికార్డు ఉంటదండి. అంత ముందే సుతార్లం పెట్టినాం, మీరు అందానికి ఛాన్సే లేదు. ఇప్పుడు పెద్ద మేస్త్రీలు 1000 రూపాయల సభ్యత్వం కార్డు ఆఫీసు కట్టి సభ్యత్వ కార్డు తీసుకున్న వాళ్ళకి ఓటేసేది. ఆ ఓట్లు కూడా 360 ఓట్లు మేము ఓటింగ్ వేసుకుంది. 360 ఓట్లు 360 ఓట్లు అల్ల ఒక్క దొంగ ఓటు ఏది ఉంటుందో చెప్పండి? సభ్యత్వం, రిజిస్టర్ అన్ని ఉన్నాయి. ప్రతి పెద్ద మేస్త్రి ఓటేసిపోవాలి. దొంగ ఓటు ఎట్లా అంటారండి? అంతకుముందు దొంగ ఓటు వేసింది టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ. అంతకుముందు దొంగ ఓట్లు వేసింది. నేను నిజాతీయ గెలిచిన గురించి అంటదంటగా ఎవరు ఉంటదంట దాని కింద నల్లగా అట్ట కదండి. పోయినసారి తుంగతుర్తి ఏందండి, అద్దంకి దాయకర్ ఏందండి, అద్దంకి దాయకర్ ఓడిపోతారు అన్నారా? ఈయనట గెలిచినండి. అధికార పార్టీ కాబట్టి కొన్ని ఈఎంలు గట్ట లెక్క పెట్టకుండా గెలిచిన బాపత్. మరి దానికంటే
అంటే ఇప్పుడు నువ్వు కూడా ఈసారి మొన్న అధ్యక్షునికి కొన్ని ఓట్లు లెక్క కొట్టకుండా గెలిచినావా? లేదు, ఆడ ఉన్నారు, బరాబర్ ఉన్నారు. ఒక్క ఓటు కూడా తోసిపోకుండా అన్ని ఓట్లు స్వస్థగా నిజాతిగా పెదమేసి లేచిన ఓట్లు అవి. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎట్టుందంటే పేరు పెద్దరికం ఊరే చూసే వ్యవహారం అన్నట్టు. నువ్వు పేరుకు సుతార్ మేస్త్రి అధ్యక్షుడు నువ్వు ఉన్నావు, చచ్చిపోతే తీసుకుపోయి 5,000 ఇస్తున్నావు, బాగానే ఉంది. వాణిజ్య భవన్ కాడ లేబర్ అడ్డ మీద పనులు దొరకక దాదాపు వేరే ఊరు నుంచి అని చుట్టుపక్కల ఊరు గ్రామాల నుంచి అని సూర్యాపేట పోవడానికి కనీసం ఛార్జీకి పైసలు లేక ఇంత సలన్నం కారం పొడి వేసుకొని నడుచుకుంటా సూర్యాపేట వస్తే ఈ రోజు సూర్యాపేటలో పని దొరకని పరిస్థితి. ఎందుకు పని దొరకట్లేదు తెలుసా? బీహార్ వాళ్ళని తీసుకొచ్చి బీహార్ వాళ్ళతోటి ఇక్కడ మీరు పని చేయించుకోవడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ఉన్న మనలకు పని దొరకట్లే. నువ్వు గది చేపియకుండా సచ్చినాక పోయి ఆయన బొంద మీద 5,000 వేస్తే లేచి వస్తాడా? అంతేనా? అయితే మంచి మాట అన్నారండి, మంచి మాట అన్నారు, మంచి మాట గట్ట అడిగిరు. నేను చెప్తా, ఇది నిజం చెప్తా అండి. ఫస్ట్ సారి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా బీఆర్ఓలు ఎవరు రాలే, నేను రానివ్వలేదండి. నేను ఓడిపోయినాక నా ఎగస్ట్ పార్టీ గెలిచినాక అందరు బీఆర్ఓలని ఈడ బిల్లర్లకి ఉన్న పెద్ద మేస్త్రులకి అన్ని కుమ్మక్కై ఈడ దించుకోవటం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్కడి గట బీఆర్ఓలను తీసుకొచ్చి ఒక టీచరు బిల్లరే, ఒక ప్లాట్ల బిజినెస్ చేసే ఆయన బిల్లరే, ఒక రాజకీయ నాయకుడు బిల్లరే. మరి వీళ్ళంతా బిల్లర్ పని చేస్తుంటే మేము పెద్ద మేస్త్రిలో 500 చిల్లర ఉన్నామండి. వీళ్ళు బిల్లర్ల లెక్క చేసుకుంటున్నారు. టీచర్ గట ఇటు ఉద్యోగం చేసుకుంటాడు, ఇటు బిల్లర్గా ఈయన సంపాదించుకుంటాడు. మరి మాసంటి స్థానికంగా కష్టపడి పనిచేసే మేస్త్రి ఎట్లా బతకాలండి? మరి నీకు అందుకనే కదా అధ్యక్షుని పదవిని కుర్చేసి నీ ముడి కింద కుర్చేసి నువ్వేం చేస్తున్నావు? నేను ఏమంటున్నా అంటే సార్, నేను అనేది ఏమంటున్నంటే రేపు నేను ఈ సుతారులను అందరిని గట మా నాయకుని కాడికి తీసుకెళ్ళి, మా దామన్న కాడికి తీసుకెళ్ళి మళ్ళీ నువ్వెందుకు పూస్తున్నావు రాజకీయం? మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో రాజకీయం పూసి నేను ఓడగొట్టినావు, మళ్ళీ రాజకీయం ఎందుకు పూస్తున్నావు? రాజకీయంగా అండి, ఇప్పుడు వాళ్ళు రాజకీయం చేసి నేను రాజకీయం చేస్తున్నా అంటే వాళ్ళకి నీకు రాజకీయం మంచోని కదా. నాకు దారి చూపెట్టినాక రాజకీయం చేయకపోతే నేను మూసుకొని ఇంట్లో కూర్చుంటున్నా అండి. నువ్వు బుద్ధిమంతునిగా? అరే బుద్ధిమంతుని ఏంటండి, ముందల నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్నే చక్కగా వస్తుంది. నేను అనేది ఏమంటున్నా అంటే, మీరు అన్నారు కదా ఇక్కడ సుతారోళ్ళు దెబ్బతింటుర్రు, పని దొరకట్లేదు, ఇల్లు తినడానికి గట్రా ఇబ్బంది పడుతున్నారు అని మీరు అంటున్నారు కదా. అవును, మీరు అన్నదానికి నేను అంటున్నా. రేపు నువ్వు నా ఎమ్మట్రా నేను తీసుకుపోయి నేను చూస్తూనే ఉన్నా అండి. ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు సపోర్ట్ లేదండి. నేను లిటరల్ ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు కూట్లే రాయి తీయనేనోడు ఏట్లే రాయి తీయలేడు కదా. ఓకే, నువ్వు నీ అడ్డ మీద ఉన్న లేబర్లకే పని చూపేయలేకపోతున్నావు. రేపు నువ్వు వార్డులో కౌన్సిలర్ గెలిచి నువ్వేం అభివృద్ధి చేస్తావు? అంటే ఇవాళ ఎట్లా ఉందండి అంటే, ఈ బీఆర్ఓలు ఎలగొట్టాలంటే నాకు సపోర్ట్ కావాలండి. నేను ఒక్కరిని ఎలగొట్టే అయ్యేదంటే కాదు. సపోర్ట్ కావాలంటే మేము కూడా ఇస్తాం, బరాబర్ నిలబడతాం. మీరు రాండి, నాకు సపోర్ట్ ఉండండి, మీరు నాకు సపోర్ట్ ఉండండి. ఈ 6 నెలల బీఆర్ఓలని ఛత్తీస్గఢ్ యూపీ వాళ్ళని మొత్తం నేను అందరినీ గట ఇంతవరకు గట వాళ్ళ కార్డులు ఇవ్వట్లే. నేను వాళ్ళ కార్డులు ఇస్తే ఇక్కడే పాసుకుపోతారని వాళ్ళ కార్డులు గట్ట ఇవ్వట్లేను. ఏ పని కాడ ఉన్నా ఎక్కడ మీరు ఏంది అని అంటే, అరే బాబు మీరు మీ కార్డులు మీరు వెళ్ళిపోవాలనే విషయం చెప్పుకుంటూ వస్తున్నా. కానీ ఇక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్న సుతారులు చాలా ఇబ్బంది పడుతున్నారండి, నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నమ్మో ఒక బండేసుకొని వాణిజ్య భవన్ దగ్గరికి నిలబడితే కందిరీగలు గమ్మినట్టు కమ్మి పాపం పనులు, సార్ ఏమన్నా పని ఉంటే చెప్పండి సార్, మేము చేస్తాం సార్ అని మీద బడి బతిమలు ఆడుతుంటే ఎంత బాధ అవుతుంది తెలుసా? దానికి కారణం యూపీ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ల వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న నుంచి వచ్చే వాళ్ళకు పని దొరకట్లే. దానికి ఏదైనా సొల్యూషన్ చూడు, అప్పుడు నీ వార్డులో నిలబడు. మొన్న నల్గొండలో గట ఇదే బీఆర్ఓలను తీసుకొని వస్తే అక్కడ సంఘం మొత్తం ఒక యూనిట్ ఉండి అక్కడ మీరు గట్ట చూసి ఉండొచ్చు, పేపర్ కు గట్ల వచ్చింది. వాళ్ళని గట్ట తరిమి ఎలగొట్టిరు, అక్కడ మొత్తం ఏకమై కుట్టుకోవటం, తలకాయలు పలగొట్టం, ఇదంతా జరిగింది నల్గొండలో. చాలా బిజినెస్ లు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేను సుతార్ పైన ఒకటి, అండ్ మొబైల్ షాప్ కు సంబంధించిన ఒకటి, ఇప్పుడు రీసెంట్ గా
మన హెయిర్ స్టైల్స్ మంగళ షాపుల వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొస్తారు. ఇక్కడ టోటల్ గా స్థానికులను వదిలేసి పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది అని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని తక్కువ రేటుకి పని చేస్తున్నారని చెప్పి వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఇవాళ పాపం మన స్థానికులకు పని దొరకట్లే. దీనికి ఏది సొల్యూషన్ చూపి. ఖచ్చితంగా అందరం రేపు 1వ తారీఖు నాడు మీటింగ్ పెడతా. మా సంఘంలో మీటింగ్ పెట్టేసి అందరి సలహాలు సూచనలు తీసుకొని దీన్ని ఎట్లా చేయాలి ఏందనేది అందరి సలహాలు తీసుకొని దీన్ని తొందరగా వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలని నేను అనుకుంటున్నాను. ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? నా మీద ఏం లేవండి, అంటే చిన్న చిన్నవి ఉంటాయి, ఒక 3-4 ఉంటాయి. ఏ కేసులు? కొట్టుకున్నాయి, గొడవ పడ్డాయి, అవి ఉన్నాయి. రేవలకి ఇంకో పిచ్చి కూడా ఉంది. ఇంకో పిచ్చి ఉంది, ఇంకో 2-3 పిచ్చి ఉన్నాయి రేవలకి. ఏంటి? సూర్యాపేటలో ప్యాకెట్ ఆడుకుంటూ దొరికిండు, హైదరాబాద్ లో ప్యాకెట్ ఆడుకుంటూ దొరికిండు. మరి నువ్వు ఆదర్శవంతుడు బుద్ధిమంతుడు అని చెప్తుంటివి, రేపు వార్డులో పోయి ఓటు ఆడుతావు అని చెప్తుంటివి. నువ్వు ఇవన్నీ నీ కింద పెట్టుకుని ఇవి ఎట్లా ఓటు అడుగుతావు? పడని వ్యక్తులు, నేను మంచి పేరు నాకుంది కాబట్టి నా మీద బురద రుద్దాలని వీళ్ళంతా అంటారు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ నన్ను వచ్చి అడగమనండి, నాతో మాట్లాడమని, నేను సమాధానం చెప్తా దేనికైనా. అంతేనా? అంటే ఇంత డేర్ ఏంది నీది? నేను నీతి నిజాతిగా ఉన్నాండి. నా మీద బురద ఎవరో రుద్దితే ఎవరో చెప్తే దానికి అయ్యేది కాదు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ నన్ను అడగాలి, నాతోటి మాట్లాడాలి. ఎవరో మీతోటి చెప్తే మీరు నాతోటి అనుడు ఏందండి? ఏమన్నా ఉంటే వాళ్ళు రావాలి. ఇల్లు ఎక్కర్లేదు, గుడాలనే ఉంది, వచ్చి అడగొచ్చు కదా. మన కౌన్సిలర్ ఎలక్షన్లు ఎంత దూరమే లేవు. సరే, నీకే టికెట్ వచ్చింది అనుకుందాం కోసేపు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నీ వార్డు ప్రజలకి ఏం చెప్తావు? నా వార్డు ప్రజలు అందరూ మంచి వాళ్ళని. ఒకవేళ రేపు నీ కౌన్సిలర్ గా పోటీ చేస్తే నీకెందుకు ఓటేయాలి? నువ్వేం చేస్తావు నిన్ను గెలిపిస్తే? ఇప్పుడు కౌన్సిలర్ కూడా ఏం చేస్తారండి, అన్నిటికీ వార్డులో ఏ పనులు ఉన్నాయో వాళ్ళకు ఇబ్బంది కలగకుండా పనులు అన్ని చేపిస్తాను నేను. వాళ్ళకి ఇబ్బంది కలిగే పని ఏది చేయను. వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళు మంచిగా ఉండే పనులు నేను చేసి పెడతా. ఈది లైట్లే గాని, నల్లాలే గాని, పింఛన్లే గాని, ఆధార్ కార్డులే గాని, ఈ మన ఈ కరెంటుకు సంబంధించిన ఫ్రీ కరెంటే గాని, ఇంకా రకరకాలుగా ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే మన ₹1,00,000 బీమా ఉన్నది కాబట్టి వాటి గురించి కానీ ప్రతి ఒక్కటి గట్ట జనాలకు ఉపయోగపడే పని గవర్నమెంట్ నుంచి ఏది రావాలనో అలా చేర్చే పని నేను చేస్తా. పైన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. సూర్యాపేటలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, మా నాయకుడు, మా లీడరు, మాకు పూర్తిగా మా దేవుడు గట. ఈడ మా సారు ఓడిపోయినా కానీ ఇక్కడ మా సారు గెలిచినట్టే. మా సారు మాకు అన్ని విధాలుగా మంచి చెడు అన్ని ఆలోచించి మా గుడానికి, మా 23వ వార్డుకి ఏ పథకాలు కావాలన్నా, ఏ బీమా కావాలన్నా, ఎలాంటి జనాలకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవి ఉన్నా కానీ సార్ కాడికి పోయి సార్ తోటి మా గుడానికి ఇది కావాలి, మాకు జనాలకు ఇది కావాలని కోరి నా గుడంలో ఒక కుటుంబ సభ్యునిగా ఏది ఉన్నా కానీ నా గుడెం కోసం, నా వార్డు కోసం, నా ప్రజల కోసం మా సార్ కాడ మాట్లాడి ఏ నిధులు ఏ ఉన్నా కానీ, ఏ పథకాలు ఉన్నా కానీ మా వార్డుకి చేర్చేటట్టు నేను చేరడానికి సిద్ధంగా ఉన్నాండి. ఇప్పుడు అంత బాగానే ఉంది చేస్తురు. ఇప్పుడు మీ ప్రజెంట్ స్థానిక కౌన్సిలర్ అంటే వల్దాసు, ఏం పేరు, సౌమ్య వల్దాసు సౌమ్య గారు అంటే ఇప్పుడు జే, ఇప్పుడు చూసుకున్నట్లయితే జే మీరు ఒకటే పాలులు కదా, వల్దాసులే కదా, ఎలా ఉంటది మీ రిలేషన్షిప్ రాజకీయంగా, పర్సనల్ గా? అంటే రాజకీయంగా ఉన్నప్పుడే నీకా నాకా అనేది పోటీలు ఉంటాం, రాజకీయం అయిపోతే తండ్రి కొడుకుల లెక్కనే ఉంటాం. ఒకవేళ రేపు నీకు కౌన్సిలర్ గా నీకు 23వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా టికెట్ వస్తే మీ కొడుకు అయినటువంటి జే సపోర్ట్ తీసుకుంటారా? జే సపోర్ట్ ఆయనే నిలబడుతుండగా అండి. నిలబడపోతే అట్లా అంటారండి నిలబడాడని. అట్లా ఇప్పుడు ఒకసారి వినండి, ఒకవేళ 23వ వార్డులో జే అనే వ్యక్తి పోటీ చేయకపోతే అతని సపోర్ట్ ద్వారా నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తావా, చేయవా? ఆయన సపోర్టు ఉన్నా, క్యాండిడేట్ గా నిలబడకుండా నేను గెలవాలనే పూర్తిగా నేను
నానా రకాల కష్టపడతా అండి. ఉమ్, కష్టపడతా. ఒకవేళ తన నిలబడకుండా ఉంటే నేను అడగటం అయితే ఖచ్చితంగా నా బాధ్యతగా నేను అడగాలి. ఏమని అడగాలని అంటే, జానీ మరి ఎట్లా నువ్వు టికెట్ తెచ్చుకోలేదు కదా, సరే ఒకసారి ఓడిపోయినా కాబట్టి ఈసారన్నా జర నాకు సపోర్ట్ ఇచ్చి జర గెలిపించే ప్రయత్నం చేయని అడుగుతా. సో ఫైనల్ గా అయితే సపోర్ట్ అయితే తీసుకున్నాను. సో ఇంకో విషయము, మీరు వల్దాసోళ్ళు, మీ వల్దాసోళ్ళు చూసుకుంటే నానా రకాల పార్టీలు ఉన్నారు. ఓకే. పిడమర్తోళ్ళ దాంట్లో ఒక ఒక అంటే ఒక మట్ట మీద ఒక కట్ట మీద ఉన్నట్టు అందరు ఒకటే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మీ వల్దాసోళ్ళ ఓట్లే మీకే మీ వల్దాసోళ్ళ ఓట్లే పడకపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఒక మట్టమైకి ఎట్లా తీసుకొస్తాం? అయితే ఇక్కడ వల్దాసోళ్ళ పిడమర్తోళ్ళ అనేది అసలు ఆ భేదం ఉండనే ఉండదండి. అందరం కలిసి కట్టుకుంటాం, అన్నదమ్ములు లెక్కుంటాం, మంచిగా అందరం ఒక గూటి పచ్చిల లెక్క వాటిలో తిరుగుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం. వాళ్ళ కాపత ఉంటే మేము, మా కాపత ఉంటే వాళ్ళు, అన్ని రకాల గట కలిసిమెలిసే మేము పని చేసుకుంటాం అండి. అట్లాంటిది ఏం లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో దామోదర్ రెడ్డి గారే నిలబడి, సర్వోత్తమ్ గారే నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామండి అని ఇట్లా 4 సార్లు చెప్పుకుంటూనే వస్తున్నారు. 3 సార్లు ఓడించుకుంటూనే వస్తున్నారు. ఇంత మటుకి జగదీష్ రెడ్డిని ఢీకోలేకపోతున్నారు. మీరు మాటలు కాదు కదా. జగదీష్ రెడ్డిని ఢీకొట్టలేదని అంటే, ఇప్పుడు అందరు వీళ్ళనే పువ్వు ఆయన వచ్చా, పువ్వు ఆయన అయ్యా తీరా 2000 పంచుకోవడం ముట్టి నేలకేసా. ఇక వచ్చే సంఖ్యనేడు వస్తాడేమో, ఇక వచ్చే ఇక 2000 వచ్చినామో, ఇక వచ్చే 2000 వచ్చినా అని ప్రతి ఒక్క అమ్మ గడప తెరుచుకొని అమ్మ బీజేపీడు నాకు 2000 పంచుతాడా, నాకు 2000 పంచుతాడు, ఇక రాలేదని అట్లా ఎదురు చూసి ఈ డబ్బులు పంచడానికి కారణమే సంఖ్యనేని సూర్యాపేటలో. అంతకుముందు డబ్బులు పంచేదే లేదు. అంతకుముందు ఎక్కడదండి మీరు చూడండి. ఇప్పుడు మీ ఊహ తెలిసిన కాంచి, ఓటాకు వచ్చిన కాంచి సంఖ్యనేని వచ్చినాక డబ్బులు పంచిరా, లేకపోతే అంతకుముందు డబ్బులు పంచిరా చెప్పండి. ఏమంట సూర్యాపేటకు దాపరించిండో. ఇక డబ్బులు ఏమున్నాయండి? రోడ్ల కాంట్రాక్టు సంఖ్యనేని వెంకటేశ్వరరావు, రోడ్ల కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఆ కాంట్రాక్టు అన్నిటి మీద తీసుకొచ్చి వేసి ఎగసాలితే జనాలకు డబ్బులు రుచి నేర్పా. ఏ లీడర్ డబ్బులు ఇవ్వకుండా నీకు ఓటు ఏమంటారు? అమ్మాయి ఎక్కడిది? ఇన్నాళ్ళేమో ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు కదా, ఆ కౌన్సిలర్కి అయితే అంతకుముందు 100-200 ఇచ్చేది. ఈ సంఖ్యలో వచ్చిన కాంచి 1000 అవుతున్నాయి వాట్ల. ఇప్పుడు కౌన్సిలర్ నిలబడాలని ఒక్కొక్కరు దడుస్తున్నారు. ఈ 30-40 లక్షలు ఆడబెట్టవరా నాయన, ఈ 30-40 లక్షలు ఇచ్చుకుంటే ఒడికిచ్చుకున్న బత్తం అని కొందరు కౌన్సిలర్లు అంటనే ఉన్నారు. ఇప్పుడు నిలబడి గెలిచిన వాళ్ళు అంటే అన్ని రకాలుగా డబ్బుని జనాలకు అట్లా ఆకర్షణ చూపెట్టిండు సంఖ్యనేని వెంకటేశ్వరరావు. ఎవరు ఏడ చూపెట్టు? అవతల పంచినాడు ఆయన 1000 రూపాయలు పంచినాడు, నేను 200 పంచొద్దా? అవును భయ్, రాజకీయం అంటే అన్నింటి పంచుకునే కాడ ఉండాలి. జనాలకు అలవాటు నేర్పింది ఎవరండి అంటే, అవతల గెలిస్తే అవతల కుప్పగానే నువ్వు యువతల పంచేది అంటే రేపు నువ్వు గెలిచినాక ఇప్పుడు ఏమున్నాయండి వాట్ల పని చూద్దానికంటే ఏం లేవు. మోరీ లేచిరు, సీసీ రోడ్ లేచిరు, కాలువ లేచిరు, అన్ని లేచిరు, ఏమున్నాయి? అంతా మీ కొడుకు జే మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు మా జేకే ఏం లేకుండా ఆయన ఈ కౌన్సిలర్ నిలబడి ఏం లేరు ఆయన వాట్ల అంటుడు. అంతేనా? ఏముండదండి అల్లా. సో ఓకే, ఇంకా చాలా ఉంది ఇంటర్వ్యూ అనేది. లిటరల్ గా చెప్పాలంటే దామోదర్ రెడ్డి దగ్గర ఉన్న చాలా మంది నాయకులు దయచేసి నోరు తెరవండి, దామోదర్ రెడ్డి గారి గొప్పతనాన్ని గురించి మాట్లాడండి, ప్రజల్లోకి తీసుకెళ్ళని లిటరల్ గా చెప్తున్నా. దామోదర్ రెడ్డి సార్ గురించి నేను తుంగతుర్తి నియోజకవర్గంలో నేను వింటుంటే నాకు అసలు మైండ్ ఫీజులు అవుట్ అయిపోయినాయి. అట్లా కథలుగా అక్కడ దామోదర్ రెడ్డి గారికి ఆ రేంజ్ల అభిమానులు. ఇప్పటికీ తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి అభిమానులు దామోదర్ రెడ్డి గారు ఎప్పుడు మా తుంగతుర్తికి వస్తారా అని రెడ్ కార్బోర్డ్ వేసుకొని ఎదురు చూస్తున్నారు. మీరు చక్కని అదృష్టాన్ని పోగొట్టుకుంటారు. మీరు దరిద్రం కానీ దామోదర్ రెడ్డి గారికి ఇంకా తుంగతుర్తికి పోయారంటే ఇక్కడ మీ బతుకు కుక్కలు చింపనిస్తారాకైతే. వాస్తవం అది, ఇది జన్మరగని సత్యం. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా,
ఒక దళిత బిడ్డగా ఫస్ట్ నేను వచ్చిన మా సార్ గురించి చెప్పడానికి, మా సార్ గురించి అన్ని రకాలుగా ప్రజలకు తెలుసడానికి నేను వచ్చిన కాబట్టి, దళితునికే కదా దమ్ముండేది. అందుకనే కదా ధైర్యంగా ముందుకొచ్చిన ప్రతి ఒక్కడి గట నేను మాట్లాడి అందరి గట హెచ్చరించి చెప్తున్నా. అది దామన్న గురించి ఇప్పటి నుంచి నా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రతి లీడరు, ప్రతి కార్యకర్త ఇకనైనా కళ్ళు తెరుచుకొని మన దామన్న గురించి గొంతెత్తి మాట్లాడాలని నేను వాళ్ళకు హృదయపూర్వక ఆహ్వానిస్తున్నా. వెరీ గుడ్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వల్దాస్ సీను ఆలియాస్ రెబల్ సీను. అయితే ఇంకోటి చెప్పబోతున్నా ఏందనంటే, నాకు చదువు రాదు, ఇప్పటిదాకా మాట్లాడిన ఈ విషయంలో మాత్రం నువ్వు చదువు రాకపోయినా నువ్వు ఈరోజు రాజకీయంగా కానీ నీ వృత్తిపరంగా కానీ ప్రజల్లో అంత ఈరోజు ప్రజల గుండెలో స్థానం, లిటరల్ గా చెప్పాలంటే నువ్వు కొంతమందికి ఆదర్శంగా చూపించచ్చు. నేను చదువు కాదురా, టాలెంట్ ఉండాలి మనిషికి, చదువు లేకపోయినా టాలెంట్ తో ఎదగొచ్చు అని నిన్ను చూపించచ్చు. అయితే నాకు చదువు రాదు, ఏమన్నా అడుదుడుకలు ఏమన్నా కొంచెం అటు ఇటుగా మాట్లాడితే దయచేసి అందరి సూర్యాపేట ప్రజలు అందరికీ నేను చేతులెచ్చి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఒకటే చెప్తున్నా, సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్లో ఇంటర్వ్యూ ఎట్లుంటదంటే కటింగ్ ఎడిటింగ్ ఉండదు, తీసుకుపోయి ఆమ్లెట్ వేసినట్టు వేస్తాం అల్లబడేసి, అలాంటిది ఏదున్నా రా ఉంటది మన కాడ. సో ఇప్పటికైనా గడప దాటి బయటకు వచ్చి దామన్న వ్యక్తిత్వం గురించి, దామన్న గొప్ప గురించి చెప్పండి. ఏదో మూగమైన ఫ్లెక్సీ లెక్క అటు ఇటు వేసి వాట్సాప్ రాజకీయం చేయొద్దు, వాస్తవ రాజకీయం చెయ్యి. నిజాలు చేయరి, నిజాలు మాట్లాడరి, వాస్తవాలు చూపెట్టండి. వాట్సాప్ గ్రూపులలో దామన్న ఫోటో పెట్టి జై దామన్న అని కింద మీ ఫోటోలు పెట్టుకొని ఇలాంటి భజన డైలాగులు వద్దు, దమ్ముంటే గెలిపించి చూపిరి. ఖచ్చితంగా దామన్న కోసం పని చేస్తాం, ఇంకా పని చేస్తాం. మాకు గొంతులో ఊపిరి ఉన్నంత వారికి మా దామన్న మా నాయకుడు, మా లీడర్, మా ప్రాణం, మా దైవం, మా నీడ. రైట్, ఓకే, థ్యాంక్ యూ బావగారు. ఓకే, రెబల్ సీన్ బావగారు. సో మాకు బావ అవుతాడు, రిలేటివే. సో ఇది లాస్ట్ లో చెప్దాం అనుకున్నా, కాకపోతే నేనే చెప్పినా ఏం భయపడకు, ఇంటర్వ్యూ అంటే చెప్పుకోవాలి, మీరేం చేస్తారు, ప్రజలకు మీరు ఏం చేస్తారు, ప్రజలతో మీరు ఎట్లుండాలి, మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు. సో మిమ్మల్ని చేరదీసిన నాయకుని గొప్ప గురించి చెప్పాలంటే బాగానే టైం ఇచ్చారు. రిటర్న్ నువ్వు చదువు రాకపోయినా ఇంత చక్కగా మాట్లాడినావు, చాలా గొప్ప, చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళు నాకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటే నేను మీ ఆశీస్సులతో ఎప్పటికీ పైకి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.